విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి రాశిఫలం ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. టా, పా, పి, పు, ష, న, రా అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి వారు సాధారణంగా ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. శుద్ధి, నిబద్ధత ఉంటుంది వాళ్ళకి. అయితే ఈ విషయాల్లో మరింత ఎక్కువగా వీళ్ళు తమ లక్షణాలని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విశ్లేషణాత్మక దృష్టితో ఉంటారు వీళ్ళు. దాని ద్వారా చక్కటి విజయాలని సొంతం చేసుకుంటారు. నిరంతరం శ్రమ చేయగలరు. చక్కటి ప్లానింగ్, నైతికత కలిగి ఉంటారు. అయితే వీళ్ళకి ఉండేటువంటి బలహీనతలు ఆత్మవిశ్వాస లోపం ఉంటుంది, సందేహాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఆలోచించడం. దీనివల్ల వాళ్ళ పనితనాన్ని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు. వీటి విషయంలో కనుక మీరు జాగ్రత్త పడ్డట్టయితే మరింత చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా కన్యరాశిలో పురుషులు సున్నితమైనటువంటి మనస్సు, శ్రమతో కూడినటువంటి అభివృద్ధి, చక్కటి కుటుంబ నిబద్ధత కలిగి ఉంటారని చెప్పొచ్చు. అదే మహిళలు గమనించినట్టయితే శుభ్రమైనటువంటి జీవనశైలి, సేవా దృక్పథంతో ఉంటారు. కుటుంబాన్ని అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మరి కన్యారాశి వాళ్ళ కెరీర్ని గమనించినట్టయితే ఈ నెలలో ఉద్యోగస్తులకు కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. అవకాశాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు ఆలోచించే వాళ్ళకి మంచి సమయం అని చెప్పొచ్చు. అలాగే మార్కెటింగ్ రంగంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకంగా తులనాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారని చెప్పొచ్చు. సినిమా రంగాల వాళ్ళు కానీ, నాట్యము, మ్యూజిక్, పెయింటింగ్ ఇలాంటి కళలకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు అనేవి లభిస్తాయి. ఈ నెల కొత్త వ్యాపారాన్ని ఆరంభించాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలత ఉంటుంది. జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకెళ్తే కనుక లాభదాయకంగా ఉంటుంది. ద్రవ్య లాభాలు, వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వజ్రాభరణాలు, బంగారం పైన ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇంట్లో మార్పులు చేయాలనుకుంటునే వాళ్ళకి ఇది చక్కటి సమయము. అలాగే స్థలం కానీ, ఇల్లు కానీ కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. అమ్మకాలు, కొత్త వాహనాల కొనుగోలు కానీ చక్కగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకు విద్యా ప్రయోజనాలు ఉంటాయి. విదేశీ విద్యకు కూడా అవకాశాలు లభిస్తాయి. అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ లభించేటువంటి సూచనలు ఉంటాయి. ప్రేమ వివాహానికి గమనించినట్టయితే ప్రేమలో ఉన్న వాళ్ళకి నిశ్చితార్థం జరగడం, పెద్దల ఆశీర్వాదం లభించడం జరుగుతుంది. వివాహం వరకు వెళ్తుంది. వివాహ జీవితం సానుకూలంగా సాగుతుందని చెప్పచ్చు. పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్న పెద్దలకు కూడా చక్కటి అవకాశాలు వస్తాయి. పిల్లల వివాహాన్ని కుదుర్చుకోవడంలో శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులతో, సన్నిహితులతో చక్కటి సమయాన్ని గడుపుతారని చెప్పచ్చు. గృహోపకరణ వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడము జరుగుతుంది. మాటల విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అలాగే కోర్టు కేసులు కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. సానుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయి. పెద్దల ఆస్తులపైన ఉన్నటువంటి దాని ద్వారా మీకు కొన్ని లాభాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఈ సమయంలో గిరి ప్రదక్షిణలు కానీ, దీక్షలు కానీ, ఆలయ సందర్శనలు కానీ వంటివి చేస్తారు. దాన ధర్మాలు, గోపూజ వంటివి కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. పెద్దల ఆరోగ్యము మీకు తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తుంది. కొంత మానసిక ఒత్తిడి, అలసట ఎక్కువ అవుతుంది. ధ్యానము, ప్రాణాయామం వాటిని పాటించండి. నూతన పనులను చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. వాహనాల విషయంలో కూడా నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని చెప్పొచ్చు. మరి మీ శ్రేయస్సు పెరగడానికి మీరు చేయాల్సినవి ఏంటి? గోపూజ చేయడం, నవగ్రహ పూజ చేయడం, సర్పదోష నివారణకి రుద్రాభిషేకం చేయడం, పితృపూజలు చేయడము, అలాగే నిత్య గాయత్రి జపం చేయడం, ఇలాంటివన్నీ కూడా పాటించండి. చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే వృశ్చికం కానీ, కర్కాటకం కానీ, మకర రాశుల వాళ్ళతో పెళ్లి కానీ, ప్రేమ కానీ, లేకపోతే వ్యాపార సంబంధాలు కానీ చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. నాయకులు, రాజకీయ నాయకులు అలాగే అనుకూలమైనటువంటి సమయం ఇది. మాటల్లో మీ చక్కటి ప్రతిభని కనబరుస్తారు. మీ కార్యకర్తల్ని అలాగే మిమ్మల్ని అనుసరించే వాళ్ళని పెంచుకోగలుగుతారు. వాళ్ళందరి మధ్యలో కూడా మీకు చక్కటి సఖ్యత అలాగే మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. సినీ రంగం వాళ్ళకి కొత్త అవకాశాలు, ప్రముఖుల పరిచయాలు ఉంటాయి. అవార్డులు, గుర్తింపులు అనేవి లభిస్తాయి. అలాగే ఇతర సూచనలు చూసినట్టయితే చెట్లు నాటండి, గ్రామదేవతల్ని పూజించండి. ఏ పాపం చేసినా పశ్చాత్తాపంతో మానసికంగా మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. ఇలాంటివి చేసినప్పుడు చాలా బాగుంటుంది. మీకు పెద్దల్ని గౌరవించండి. గురువులకు తీపి పదార్థాలను ఇవ్వండి.
ఇలాంటివి చేయడం. అలాగే వన మహోత్సవాలు నిర్వహించండి. శుభ ఫలితాల కోసం తులసి, విప్ప, దేవదారు లాంటి మొక్కలు నాటండి. విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య అష్టక పఠనం, దుర్గా అష్టోత్తరము, శతనామాలు పఠించడము, అలాగే ప్రణవాన్ని జపించడము, ఇవన్నీ చేయడం ద్వారా కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మీ ఆలోచన విధానం బాగా అవుతుంది. దినచర్యను చక్కగా ఆరంభించగలుగుతారు. అలాగే అన్ని ప్రణాళికల్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి శుభ సమయంగా ఈ కాలాన్ని మీరు మార్చుకోగలుగుతారు. శుభం.